మాతచ పార్వతీదేవి పితృ మహేశ్వర జై కలబెరవు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల యొక్క ద్వాదశ నామాల గురించి తెలుసుకుందామండి. ఈ ద్వాదశ నామాలు అంటే 12 నామాలు అండి. అయితే స్వామివారి ద్వాదశ నామాలు అనేవి చాలా గొప్పగా అండి. ఎంతటి మహిమ అంటే సర్వ దరిద్రమని నశింపజేసి మీకు సుఖశాంతులన్నీ కలుగుతాయి. రేపు శ్రీరామనవమి కదండి. శ్రీరామనవమిలో స్వామివారి కళ్యాణం కానీ లేకపోతే నిత్యము శ్రీరామ పూజలో కానీ మీరు స్వామివారికి 12 నామాలు అనేది పఠించండి. చాలా పుణ్యం, ఇంకా స్వామివారి కరుణ అనేది మీ పైన ఉంటుంది. స్వామివారి ఒక కరుణ కాకుండా రామపరివారం అందరికీ కూడా మీ పైన ఆశీర్వాదం అనేది ఉంటుందండి. అయితే ఈ 12 నామాల గురించి తెలుసుకుందామండి. ప్రథమం శ్రీకరం నామ, ద్వితీయం దశరథాత్మజం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజం చ, షష్టమం జానకీ ప్రియం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా, నవమం దుర్వదలం శ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. ప్రథమం శ్రీకరం నామ, ద్వితీయం దశరథాత్మజం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజం చ, షష్టమం జానకీ ప్రియం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా, నవమం దూరదలం శ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. ప్రథమం శ్రీకరం నామ, ద్వితీయం దశరథాత్మజం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజం చ, షష్టమం జానకప్రియం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా, నవమం దూరదలం శ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. ప్రథమం శ్రీకరం నామ, ద్వితీయం దశరథాత్మజం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజం చ, షష్టమం జానకీప్రియం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా, నవమం దూరదలం శ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. ప్రథమం శ్రీకరం నామం, ద్వితీయం దశరథాత్మజం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజం చ, షష్టమం జానకీప్రియం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా, నవమం దుర్దదలం శ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. ప్రథమం శ్రీకరం నామ, ద్వితీయం దశరథాత్మజం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజం చ, షష్టమం జానకీప్రియం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా, నవమం దూరదలం శ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. ప్రథమం శ్రీకరం నామ, ద్వితీయం దశరథాత్మజం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజం చ, షష్టమం జానకీప్రియం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా, నవమం దూరదలం శ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. ప్రథమం శ్రీకరం నామ, ద్వితీయం దశరథాత్మజం, తృతీయం రామచంద్రం చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజం చ, షష్టమం జానకీప్రియం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా, నవమం దూరదలం శ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకదశం చ గోవిందం, ద్వాదశం సేతుబంధనం. ప్రథమం శ్రీకరం నామ, ద్వితీయం దశరథాత్మజం, తృతీయ రామచంద్ర చ, చతుర్థం రావణాంతకం, పంచమం లోకపూజం చ, షష్టమం జానకీప్రియం, సప్తమం వాసుదేవం చ, శ్రీరామం చాష్టమం తథా, నవమం దూరదలం శ్యామం, దశమం లక్ష్మణాగ్రజం, ఏకదశం గోవిందం, ద్వాదశం సేతుబంధనం. అయితే ఈ 12 నామాలు అనేవి చాలా గొప్పవండి. ఎంతటి గొప్పవంటే సర్వాభిష్ట సిద్ధార్థం కలుగుతుంది, అలాగే సర్వారిష్ట నివారణం అనేది కలుగుతుందండి. ఈ ద్వాదశం నామాలు అనేవి చేసిన వారికి ఎటువంటి అగ్నిభయం కానీ జలభయం కానీ ఉండవండి. అలాగే నిత్యము స్మరించినచో పఠించినచో వారికి సర్వ కామ్యార్థాలు సిద్ధిస్తాయండి. అలాగే సర్వ అరిష్టం అనేది నివారిస్తుందండి. అంటే అనగా ఈ 12 నామాలు నిత్యం పఠించడం వారికి సర్వ అభిష్టం సర్వ కామ్యార్థాలు అనేవి ఉంటాయండి. అనగా వాళ్ళకి ఏ కోరికన్నా కూడా అది నెరవేరుతుంది. ధర్మబద్ధమైన కోరిక అండి, మళ్ళీ చెప్తున్నాను. అలాగే వాళ్ళు ఎటువంటి దరిద్రంతో బాధపడుతున్నా, రోగంతో బాధపడుతున్నా, శోకంతో బాధపడుతున్నా అవన్నీ తొలగిపోతాయండి. వాటి అన్నిటిని నివారణ అనేది జరుగుతుంది. అలాగే ఈ ద్వాదశ నామాన్ని మనము పఠించడం వల్ల అగ్ని భయం కానీ జల భయం కానీ ఉండవండి. అలాగే ఈ యొక్క 12 నామాలు అనగా ద్వాదశ నామాలు అనేవి స్వామివారి
గ్రహణ కాలంలో పఠించినచో ఎంతటో పుణ్యం వస్తుందండి. అలాగే స్వామివారి ద్వాదశ నామాలు గ్రహణ కాలంలో చదివిన, పఠించిన, లేక ముఖ్యంగా నదీ తీరంలో స్మరించిన, పఠించిన ఎంతటో పుణ్యం కలుగుతుంది. అంటే గ్రహణ కాలము ఇంకా అలాగే నదీ తీరంలో కాకుండా మీరు నిత్యం ఇంట్లో కూడా ఈ ద్వాదశ నామాలు చేసుకోవడం వల్ల ఎంతటో పుణ్యం కలుగుతుందండి. అలాగే ఈ ద్వాదశ నామాలు చదవడం వల్ల అశ్వమేధ యాగం వంటి ఒక ఫలం కలుగుతుంది. అలాగే బ్రహ్మలోకానికి చేరుతారండి. ఈ ద్వాదశ నామాలకు ఉన్నంత శక్తి ఎంతటంటే అశ్వమేధ యాగాలు తలపెట్టిన అంత పుణ్యం కలుగుతుంది. అలాగే బ్రహ్మలోకానికి ఈ చదివిన వాళ్ళు చేరుకుంటారండి నిత్యం చదివించచ్చు. అదండి శ్రీరామవారి యొక్క ద్వాదశ నామాలకు ఉన్న గొప్పతనం. ఏమిటంటే మీరు స్వామివారి ద్వాదశ నామం చదివినప్పుడు మీకు ఎటువంటి బాధ అయినా తొలగిపోతాయి. అలాగే సర్వ కామార్థాలు, ధర్మబద్ధమైన కోరికలు కూడా మీకు నెరవేరుతాయి. అలాగే గ్రహణ కాలంలో పఠించినచో ఈ యొక్క శక్తి అనేది ఉన్నతంగా ఉంటుందండి. అలాగే నదీ తీరంలో స్మరించిన, పఠించిన, పూజ చేసేటప్పుడు మనము స్మరించినా కూడా, పఠించినా కూడా ఎంతటో శక్తి అనేది వస్తుంది మనకి. అలాగే స్వామివారి యొక్క అండదండాలు మనపై ఎప్పుడూ ఉంటాయి. రాముల వారు ఉన్నారంటే ఖచ్చితంగా అమ్మ కూడా మన తోడే ఉంటాడు కదండి. అదే అండి మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే శ్రీరామ రక్ష, సర్వజగద్ రక్ష తెలుసుకున్నాం కదండి. ఈ 12 నామాలని మీరు నిత్య పూజలో కానీ, అలాగే మీ యొక్క పూజ సమయంలో చదువుకోండి. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలండి. నమ పార్వతీ పతయ హర హర మహాదేవ శంభో శంకర, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ యొక్క మహామంత్రం అండి. ఇది మీరు స్వామివారిని సంబంధించిన ఏ స్తోత్రం పఠించినా, ఏ అష్టకం పఠించిన, స్తోత్రం పఠించిన, మంత్రం జపిస్తున్నప్పుడు కూడా ఈ యొక్క మహామంత్రాన్ని మీరు చదవండి అండి. ఏంటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మహామంత్రం అండి. ఇది చదివినచో ఎంతటో మహర్భాగ్యం అనేది కలుగుతుందండి. అదండి శ్రీరామ ద్వాదశ నామాలు తెలుసుకున్నాం కదండి. నమ పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర.